ఈ రూపాన్ని చూడగానే అందరికీ ఇట్టే గుర్తొస్తుంది కదా, ఏనుగు తల ఉన్న దేవుడు. కాని అసలు విషయం ఏంటంటే, ఏ పూజ మొదలుపెట్టాలన్నా, ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ముందుగా గణేశుడికే ఎందుకు పూజ చేస్తారు? ఎప్పుడైనా అనిపించిందా? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాం. అసలు ఈ ప్రశ్నకు సమాధానం ఆయనకున్న ప్రథమ దైవము అంటే మొదటి దేవుడు అనే పేరులోనే దాగి ఉంది. ఇది కేవలం ఓ ఆచారం కాదు. దీని వెనకాల చాలా లోతైన, తాత్వికమైన, శాస్త్రపరమైన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ప్రాచీన గ్రంథాలు తిరగేస్తే గణేశుడికి ఈ మొదటి స్థానం ఎందుకు వచ్చిందో చెప్పడానికి ఒక 4 ముఖ్యమైన కారణాలు కనిపిస్తాయి. ఈ విశ్లేషణలో మనం ఆ 4 స్తంభాలేంటో ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. సరే, మరి మొదటి కారణం ఏంటి? ఇది చాలా ప్రాక్టికల్ కారణం. మనం చేసే ఏ పనిలోనైనా సరే విజయం రావాలంటే దానికి గణేశుడే కీలకం. ఇక్కడ ఈ 2 సంస్కృత పదాలు చాలా ముఖ్యం: సిద్ధి మరియు విఘ్నాలు. సిద్ధి అంటే సక్సెస్, మనం చేసే పని ఫలించడం అన్నమాట. విఘ్నాలు అంటే అడ్డంకులు. గణేశుడు ఏం చేస్తాడంటే ఈ విఘ్నాలను తొలగించి మనకు సిద్ధినిస్తాడు. అందుకే కదా ఆయన్ని విఘ్నేశ్వరుడని కూడా పిలుస్తాం. మనందరికీ తెలిసిన ఈ శక్తివంతమైన ప్రార్థన చూడండి, ఇది మన గ్రంథాల్లోంచి వచ్చింది. మనం ఏ పని ప్రారంభించినా ఎలాంటి అడ్డంకులు రాకుండా దారి సజావుగా ఉండాలని ఆయన్ని ఈ విధంగా ప్రార్థిస్తాం. అంతేకాదు, శాస్త్రాలు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ గణేశుడిని పూజించడం మరిచిపోయారనుకోండి, అప్పుడు వేరే ఏ దేవుణ్ణి పూజించినా లాభం లేదట. విజయం లాదు, పైగా దుఃఖమే మిగులుతుంది. అంటే ఆయన దయలేనిదే సక్సెస్ అనేది అసాధ్యమన్నమాట. అయితే వినాయకుడి ప్రాముఖ్యత కేవలం మనలాంటి మనుషులకే పరిమితం కాదు. ఆయన అధికారం దేవతల దాకా వెళ్ళింది. ఇదే మన రెండో స్తంభం. ఈ శక్తివంతమైన బిరుదు అర్థం చూడండి. సురాధ్యక్షుడు అంటే దేవతలందరికీ అధిపతి. అంటే దైవాలన్నింటిలోనూ ఆయన స్థానం అత్యున్నతమైనది అని ఇది మనకు స్పష్టం చేస్తుంది. ఇక్కడ లిస్ట్లో ఉన్నవాళ్లు మామూలు దేవతలు కాదు. చూడండి, సృష్టి చేసే బ్రహ్మ, లోకాలను కాపాడే విష్ణువు, వీళ్లే కాదు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, ఇంతటి పెద్ద దేవతలు కూడా వాళ్ళ పనులు మొదలుపెట్టే ముందు గణపయ్యకు దండం పెట్టుకోవాల్సిందేనని శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి ఆయన పవరేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్యం అసలు విషయాన్ని ఇంకా స్పష్టంగా చెబుతుంది. దేవతలు కూడా తమ లక్ష్యాలను సాధించడానికి గణేశుడి అనుగ్రహం అవసరం అని దీని అర్థం. ఓకే, శక్తి, అధికారం సరే, కాని గణేశుడి ప్రాముఖ్యతకు ఇంకో చాలా లోతైన కారణం ఉంది. అదేంటంటే జ్ఞానం. అదే మన 3వ స్తంభం. గణేశుడు ఆది గురువు. ఈ స్లైడ్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. చూడండి, జ్ఞానమంతా ఎక్కడ మొదలయిందంటే గణేశుడి దగ్గర. ఆయన నుండి బ్రహ్మ, వ్యాసులకు అందింది. వాళ్ళిద్దరూ వేదాల్ని, పురాణాల్ని ఒక క్రమంలో పెట్టి మనకు అంటే మానవజాతికి అందించారు. చూసారా ఫ్లో? పురాణాల్లో ఏం చెబుతారంటే సృష్టి మొదట్లో బ్రహ్మదేవుడికి, అలాగే వేదాలను విభజించేటప్పుడు వ్యాస మహర్షికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. అప్పుడు గురువులా వచ్చి వాళ్ళ అజ్ఞానమనే అడ్డంకిని తొలగించి దారి చూపించింది గణేశుడే. అందుకే ఆయన కేవలం మన పనులు సక్సెస్ అవ్వడానికే కాదు, అసలు మన ఆధ్యాత్మిక జ్ఞానానికి, మనం ఎలా బతకాలో చెప్పే ధర్మానికి కూడా ఆయనే మూలం. అందుకే ఆయన్ని సర్వ విద్యలకు గురువు అంటారు. సరే, ఇప్పుడు మనం చివరి పాయింట్కు వచ్చేసాం. ఇది అన్నింటికన్నా చాలా గంభీరమైనది, లోతైనది. ఈ పాయింట్ గణేశుడిని ఏకంగా సృష్టి మూలంతోనే ముడిపెడుతుంది. మొదట ఓంకారం అంటే ఏంటో చూద్దాం. దీన్నే ఆది శబ్దమంటారు. అంటే ఇది కేవలం ఒక సౌండ్ కాదు, ఈ విశ్వం పుట్టడానికి కారణమైన మొదటి ధ్వని. ఓంకార శబ్దంలో ఈ 4 భాగాలుంటాయి. అద్భుతమైన విషయం ఏంటంటే గణేశుడి రూపమే ఓంకారానికి ప్రతిరూపమని మన గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన వంకరగా ఉండే తొండం, పెద్ద బొజ్జ, ఆయన మొత్తం ఆకృతిని చూస్తే అది ఓంకారాన్ని రాసినట్టుగానే ఉంటుందట. ఆయన పుట్టుక గురించి పురాణాలు ఏం చెబుతున్నాయంటే బ్రహ్మదేవుడి నోటి నుండి వచ్చిన ఓంకార కాంతిపుంజం నుంచే గణేశుడు ఆవిర్భవించాడట. అంటే ఆయన సృష్టికి కారణమైన శబ్దానికి రూపమన్నమాట. ఆయనే పరమాత్మ. కాబట్టి మనం మొదటడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు క్లియర్గా దొరికింది కదా.
గణేశుడిని మొదట ఎందుకు పూజించాలి? ఎందుకంటే ఆయన మన పనుల్లో విజయాన్నిస్తాడు. దేవతలకే అధిపతి, సకల జ్ఞానానికి ఆయనే మూలం. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయనే సృష్టికి నాదమైన ఓంకార స్వరూపం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలి ఉంది. సృష్టికి మూలమైన ఆ ఓంకారమే మన అడ్డంకులను కూడా తొలగించగల శక్తి అయితే, మరి మనం ఎదుర్కొంటున్న ఈ అడ్డంకులు, ఈ సమస్యలు నిజానికి మన అజ్ఞానం వల్లే వస్తున్నాయా? వాటిని దాకడానికి జ్ఞానమే ఏకైక మార్గమా? ఆలోచించాల్సిన విషయమే.